నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుస్సేన్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులపై ఈడీ కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులపై ఈడీ మరోసారి వేటు వేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ అసలుకి? యాక్చువల్గా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంతకుముందే అంటే 2011లో సిబిఐ ఎంక్వైరీ అవ్వడము, అయిన తర్వాత 12లోనో 13లో అనుకుంటా అరెస్ట్ అవ్వడము, ఇవన్నీ మనం చూసాము. సో అప్పుడే ఈడీ నాకు తెలిసి 38,000 కోట్లు ఎంతో ఆస్తుల్ని జప్తు చేసింది అన్నట్టుగా కూడా వార్తలు చూసాం. అంటే తాజాగా మళ్ళీ ఈడీ మరొక 793 కోట్ల రూపాయలు సుమారుగా, అంటే 800 కోట్ల రూపాయలని ఈడీ జప్తు చేసింది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా ఎట్లా అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారము ఎప్పుడు బయటకు వచ్చిందంటే, ఎప్పుడైతే కాంగ్రెస్తో విభేదించి ఆయన బయటకు వచ్చారో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన దివంగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదరు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా లావాదేవీలు జరిగాయి అన్నట్టుగా కూడా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూట్ కేస్ కంపెనీలని, అంటే సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులకే పరిమితమైన కంపెనీలు. అవి పేపర్ మీద ఉంటాయి, సూట్ కేసుల్లో ఉంటాయి తప్ప బయట ఎక్కడ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ, సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉందనుకోండి, అక్కడికి వెళ్తే బోర్డు ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, కానీ లోపల కంపెనీ ఉండదు. సో అలా నడిపించారని ఒక సుమారుగా కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో ఒక 11-14 సూట్ కేస్ కంపెనీల వ్యవహారం అలాగే నడిచిందని, తరువాత ఇప్పుడు ఈ భారతీయ సిమెంట్స్ సంబంధించిన వాటిలో కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంత ఇట్లాంటి ఫేవరేజ్ చేశారని. ఓకే. సో ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో ఆ వ్యవహారం మీద బాగా ఎలిగేషన్ వచ్చింది. ఆయన దాన్ని ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. సో ప్రతిసారి కూడా ఆయన వెళ్ళి నెలలో ఒక శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టి కోర్టుకు కనిపించి నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పుకురావడం, ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళాల్సి వస్తే అనుమతి తీసుకుని వెళ్ళడము కూడా మనం చూసాం. సో అట్లాగా రీసెంట్గా ఆయన ముఖ్యమంత్రిగా మొన్న ఎలక్షన్స్లో ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా పరిమితమైన తర్వాత కూడా ఆయన వాళ్ళ బిడ్డకు సంబంధించి ఏదో కలవడానికో లేదంటే ఆమె పట్ట తీసుకోవడానికి వెళ్తున్న కాన్వకేషన్కి వెళ్ళడం కోసం అన్నప్పుడు కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. ఓకే. అయితే ఇట్లా ఇన్ని వ్యవహారాలు ఎన్ని జరుగుతున్నా కూడా ఆయన ఎప్పుడు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడు తప్పు చేయలేదు, ఇది అనవసరంగా ఇరికించారు అన్నట్టుగా ఎక్కడ ఎక్కువగా దీని గురించి మాట్లాడినట్టు ఎక్కడ మనకు సందర్భం రాలేదు. బయట జనాల్లో కూడా ఒక సానుభూతి తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఎట్లా అంటే తండ్రి లేరు, నాకు దాని మీద బలవంతంగా రుద్దారు, నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసాను కాబట్టి నన్ను కావాలని ఇరికించారు అన్నట్టుగా కూడా ఉన్నారు. ఎంత కావాలని ఇరికించినా కూడా ఒకవేళ అవన్నీ అవాస్తవాలు అబద్ధాలు అయితే ఈ పార్టీకి అందులో సగం కేసులు కొట్టేయాలి, సగం ఇవి చేసేయాలి. బట్ ఎంతవరకు ఏది ఎప్పటి నుంచి నడుస్తున్న కేసుల వ్యవహారం అవి అలాగే కొనసాగుతున్నాయి. ఈయన కూడా గత 12-13 ఏళ్ళుగా బెయిల్ మీదే కొనసాగుతున్నారే తప్ప ప్రత్యేకంగా కొన్ని కేసులైనా ఇది లేదు, దాంట్లో నిరపరాధిగా నిరూపించబడింది అనే వ్యవహారం అయితే రాలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అంటే ఒక సంవత్సరంన్నర కిందట ఎప్పుడో RRR గారు కానీ లేదంటే మన పురంధరేశ్వరి గారు కానీ కొన్ని లేఖలు రాశారు సుప్రీంకోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ. ఇది ఇన్నేళ్ళుగా బయట ఉండడం ఎంతవరకు కరెక్టు, అలాగే కోర్టులో కూడా ఇట్లా తాత్సారం చేయడం సరైన పద్ధతి కాదు అన్నట్టుగా. సో వెంటనే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సిబిఐ కోర్టుకి అలాగే తెలంగాణ హైకోర్టుకి కూడా కొన్ని ఉత్తర్వులు జారీ చేసిందంట. అసలు ఎందుకు 10-12 ఏళ్ళుగా ఒకే విధంగా దాన్ని ఏమంటారు పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, వాళ్ళకు కూడా కొన్ని చెప్పారు. ఇప్పుడు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కేసు పూర్వాపరాలు పరిశీలించాలంటే మొదటి నుంచి వెళ్ళడం, మళ్ళీ అది విని తీర్పిచ్చే టైంకి మళ్ళీ న్యాయమూర్తి మారిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఈ వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. సిబిఐ కొన్ని ఛార్జ్షీట్ దాఖలు చేసింది, సిబిఐ కూడా కొన్ని ఆస్తుల వ్యవహారంలో జప్తు చేసింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కటే 38,000 కోట్లు జప్తు చేసింది. మొత్తం మీద 1,00,000 కోట్లు అన్నట్టుగా చాలా ప్రచారం ఉంది ఆ మధ్యకాలంలో. అంటే
ఆల్మోస్ట్ వాళ్ళు 2013-2014 టైంకి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల వరకు కూడా ఆమ్యాం చేశారు. ఇట్లా క్విడ్ ప్రోకో ద్వారానే చాలా స్కాములు జరిగాయి అన్నట్టు కూడా వార్తలు ఉన్నాం. అయితే త్వరలో ఏమన్నా జైలుకి వెళ్ళే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయంటారు సార్? ఇవి ఎవరు చెప్పలేకపోతున్నామండి. ఎందుకంటే 10-12 ఇంచుమించు 12-13 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీదే ఉన్నారు. ఎందుకు? అదే ఒక సామాన్యుడికైతే మీ బెయిల్ రద్దు లేదా మీ పూచీకత్తు రద్దు అయింది, మీకు ఎవరు ప్రూవ్ ఇవ్వట్లేదు, ఇంకా చాలు ఇప్పటికే చాలాసార్లు బయట ఉన్నారు, దానివల్ల బెయిల్ రద్దు చేసి లోపల పంపిస్తున్నామని అంటారు. బట్ చట్టము కూడా పెద్దవాడికి ఒకలాగా లేనివాడికి ఒకలాగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక పెద్ద హీరో అరెస్ట్ అయినప్పుడు కూడా వితిన్ 4-5 అవర్స్లో మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. అదే ఒక సామాన్యుడైతే అలా బెయిల్ మీద బయటికి రాగలుగుతాడా? వస్తాడా? రాలేరు కదా. దానికి ఒక మినిమం 16 రోజుల రిమాండో లేదంటే 3 నెలలో తర్వాత బెయిల్ వస్తుంది. అంతేందుకు మన కవిత గారు కూడా సుమారుగా 4-5 నెలల లోపల ఉన్నారుగా, కల్వకుంట్ల కవిత గారు కూడా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో అప్పుడు ఏదైతే 16 నెలల్లో 18 నెలలు జైల్లో ఉన్నారో ఆ తర్వాత మళ్ళీ ఆయన బెయిల్ రద్దు చేసినట్టు కానీ లేదంటే ఇట్లా ఎన్ని జప్తులు చేసినా ఎన్ని కేసులు చేసినా కూడా ఆయన అరెస్ట్ అయ్యే దాఖలాలు కనబడలేదు, ఈ రోజుకి లేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు, అందుకే అరెస్ట్ అవ్వకుండా ఉంటారనుకున్నా కూడా ప్రభుత్వం పోయి కూడా 1 year కావస్తుంది. మళ్ళీ తాజాగా ఇప్పుడు ఏదైతే దాల్మియా సిమెంటు భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టిందో ఈ వ్యవహారంలో కూడా ఇప్పుడు ఈడీ మరొక 793 కోట్లు అంటే సుమారుగా 800 కోట్లు జప్తు చేయడం. అసలు కడప సరౌండింగ్స్ ఆ ఏరియాలో సున్నపురాయి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడ చాలా దాన్ని ఏమంటారు కేసీపీ సిమెంట్ అని, ఈ భారతీయ సిమెంట్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 4 ఎన్నో మేజర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంటే వాటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఉద్యోగాలు కానీ జీవనవృత్తి కానీ దాని ద్వారా నెక్స్ట్ అక్కడ ఎక్కువ సున్నపురాయిల్ లాంటివి దొరుకుతుంది కాబట్టి సిమెంట్ తయారీకి ఉపయోగపడే ముడి సరుకు. సో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడం జరుగుతుంది. సో అక్కడ భారతీయ సిమెంట్స్ పెట్టడానికి కూడా అందులో వాటాలు పొందే వాళ్ళకి కావాలనే లబ్ధి చేకూరేలాగా చేయడం, ఇవన్నీ కూడా ఒక రకమైన క్విడ్ ప్రోకో కింద వచ్చే అంశాలు ఇవన్నీ. సో మరలా ఇప్పుడు ఏదైతే దాల్మియా వాళ్ళు భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టారో లేదంటే వీళ్ళు పెట్టించారో తెలీదు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే అంటే మనకు సినిమాల్లో చూపించినట్టుగా ఎవరైనా ఒక డీల్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి సార్ మీ రాష్ట్రంలో కానీ మీ దేశంలో ఫ్యాక్టరీ పెడతామని అంటే ఓకే ఏంటి మీకు ఎలా కావాలి, సబ్సిడీలు కావాలా, ల్యాండ్ రేటు ఇన్ని ఏళ్ళకి లీజ్కి ఇవ్వాలి, ఎంత కాస్ట్కి ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు జనరల్గా పార్టీ ఫండ్గాని తీసుకుంటారు, లేదా స్థానికంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, లేదా మా వాళ్ళకి కొంత లేదంటే అందులో ఉండే వ్యక్తులకి ఎంతో కొంత పర్సంటేజ్ షేర్ నాయకులకో లేదా మంత్రులకో ఉంటుంది. అలా కాకుండా ఎట్లాగా పెట్టుబడి పెట్టకుండానే కంప్లీట్గా వీళ్ళే షేర్ తీసుకొని వీళ్ళే మొత్తం నడిపించేసి అంటే కరెక్టేనా? అది వాడికి బాధ. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే రెంట్ బ్రోకర్ ఉన్నాడు అనుకోండి. ఒక రెంట్ బ్రోకర్ ఎట్లా చేస్తాడు, మీరు రెంట్ ఇల్లు కావాలనుకోండి, వాడికి ఫస్ట్ ఒక 500 ఎంత ఇస్తారు కాల్స్ అవి చేయాలని. చేసిన తర్వాత ఆ ఇల్లు చూపించిన తర్వాత ఆ ఇంటి రెంట్ ఒక 20,000 అనుకోండి. సో అందులో సగం వాడికి ఇచ్చేయాలి. అంటే ఆ ఇల్లు యాక్సెప్ట్ చేస్తే మనం ఆ 10,000 వాడికి ఇచ్చేస్తే అక్కడతో ఆడికి మనకి డీల్ కట్. సో అలా కాకుండా ఆడు నెలా వచ్చి నువ్వు ఈ కట్టే రెంట్లో నాకు 5,000 ఇవ్వాలి అని అంటే మనం ఇస్తామా? ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ టైం ఇల్లు చూపించాడు ఎప్పుడో అక్కడ 10,000 ఇచ్చాము, అక్కడికి అది క్లియర్ అయిపోయింది. సగం రెంట్ ఇప్పుడు రెంట్ బ్రోకర్స్ది అలాగే ఉంది కదా డీడ్. సో ఒక 10,000 అక్కడికి క్లియర్ అయిపోయింది. నెల వచ్చి నాకు 5,000 ఇవ్వాలంటే ఆడి మీద ఆడిని తంతామా లేదా? సో అట్లాగా కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వానికో లేదా పార్టీకో వాళ్ళు ఏదో ఇట్లా ఉంటుంది, ఒక పార్టీ ఫండ్ గానో లేదంటే మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనో లేదో దీనికి సబ్సిడీకి ఇస్తున్నా కాబట్టి మా పార్టీ పేరు బాగా రావాలి, మా ప్రభుత్వానికి పేరు రావాలనో వాళ్ళు ఏదో తాపత్రయం చేస్తారు. అలా కాకుండా మీ దాంట్లో నాకు వాటాలు కావాలి, నాకు షేర్లు ఉండాలి అని అంటే ఎవరికైనా కడుపు మంటదా? సో అట్లాగా చాలా జరిగాయని కూడా ప్రచారంలో ఉంది. అలా జరగడం వల్లే ఈ సూట్ కేస్ కంపెనీలని కానీ ఈ క్విడ్ ప్రోకో ద్వారా ఒక్కొక్క కంపెనీలో షేర్లు యాడ్ అయ్యాయని కానీ బలవంతంగా వాళ్ళతో ఈ కంపెనీలో షేర్లు పెట్టించారని ఇలా రకరకాలుగా ఇష్యూస్ అయితే ప్రచారంలో ఉన్నాయి. మేబీ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ దాల్మియా సిమెంట్స్ ఏదైతే భారతీయ సిమెంట్స్లో పెట్టిందో ఆ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ జప్తు చేసింది. ఇంకా ఇన్ని జరుగుతాయి చూద్దాం. బట్ అరెస్ట్ అయితే మాత్రం మనం చెప్పలేం. అది మరి ఆయన ఏం చేస్తున్నారో లేదా కోర్టులు వ్యవస్థలు ఏం చేస్తున్నాయో మనకు అంత ఐడియా లేదు. దాని గురించి ఆలోచించినా మనకు బుర్రపాడైపోతుంది తప్ప
ఈ జరిగే పనులు కావు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ.